గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సీరియస్గా ప్రిపేర్ అవుతున్న డిఎస్సి యాస్పిరెంట్స్ అందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు మన 8th క్లాస్లోని న్యూ టెక్స్ట్ బుక్ 8th క్లాసు 49 పేజీ నెంబర్. దాంట్లో ఒక చిన్న బిట్ వచ్చి ఏరియా మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్, ప్లస్ ఆల్రెడీ మన ప్రీవియస్ డిఎస్సిలో కూడా అడిగిన క్వశ్చన్. ఇది రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని చేసింది ఎవరంటే 1848 నుంచి 56 వరకు మన భారతదేశ గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి లార్డ్ డెల్హౌసీ అనే ఆయన ఈ సంస్కరణ చేయడం జరిగింది. ఈ సంస్కరణల ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా బ్రిటిష్ వారు ఏం చేశారంటే వారి చెప్పు చేతలు లేని రాజ్యాలను యుద్ధాల ద్వారానో భయానో నయానో వాళ్ళ రాజ్యాలని విలీనం చేసుకునే ఉద్దేశంతో చేసినటువంటి ఈ చట్టమే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అన్నమాట. ఇందులో భాగంగా అనేకమైన రాజ్యాలు ఈ లార్డ్ డెల్హౌసీ విలీనం చేయబడిన యుద్ధాల ద్వారాగా. అందులో కొన్ని రాజ్యాలు మీకు ఇక్కడ కింద ఇవ్వబడ్డాయి, మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడి పేజ్ నెంబర్ 49లో ఒకసారి చూడండి. ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్. అందులో ముఖ్యంగా విలీనమైనటువంటి మొదటి రాజ్యం అంటే సతారా 1848లో విలీనమైంది. తర్వాత చంబల్పూర్ ఏం చేశారంటే 1850లో స్వాధీనం చేసుకున్నారు. ఉదయపూర్ని 1852, నాగపూర్ని 1853, ఝాన్సీని 1854 విలీనం చేసుకున్నారు. అయితే చివరిగా విలీనం చేసుకోబడిన రాజ్యం ఏంటంటే అవధ్ రాజ్యం. ఇది 1856లో విలీనం చేసుకోబడింది అనమాట. ఓకేనా. ఒకసారి ఈ బిట్ వచ్చి ఏరియాని ఒకసారి మీరు చూసుకోండి. ఇది ఆల్రెడీ వచ్చిన బిట్టు. ప్రీవియస్ పేపర్ బిట్లో అడిగిన విధానం ఎలాగుందంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో విలీనం చేయబడిన రాజ్యవేదాన్ని ఇచ్చాడు. చాలా జాగ్రత్త ఒకసారి చూసుకోండి. ఈ బిట్ మీకు ఏమైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా బాగా చదవండి అందరూ. ఏ రోజైనా సరే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మీరు ఏమీ ఆలోచించకుండా సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు సీరియస్గా చదవండి. కంపల్సరిగా మనం అనుకున్న గోల్ సాధిస్తాం. కంపల్సరిగా మనకి ఈ నెలాఖరు లోపల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.